ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఆర్య వైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న కార్తీక మాసం ఆర్చి తొలగించని అధికారులు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. జాతీయ ఇంధన పొదుపు వార్షికోత్సవాలు, ప్రజలు ఇంధన వాడుకలో పొదుపు చేయాలి. ర్యాలీ ప్రారంభించిన డిఈ ఆంటోనీరాజ్. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి, మోకాళ్లపై నిరసన, ప్రభుత్వంకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, ఎస్ఐలు. లైసెన్స్ లేకుంటే కఠిన చర్యలు తప్పవు, ఎస్ఐ వెల్లడి. శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవ ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన శ్రీ భగవత్ సేవా సంస్థ కమిటీ సభ్యులు. బేడబుడగ జంగాల నాయకులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామంటూ ఎన్ఎండి ఫరూక్ కు మద్దతు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు 1952 అక్టోబర్ 19వ తేదీ నుండి డిసెంబర్ 15వ తేదీ వరకు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములు గారిదేనని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్సీ ఇసాక్ భాషా కొనియాడారు. పొట్టి శ్రీరాములు 71 వర్ధంతిని సందర్భంగా శుక్రవారం సంజీవనగర్ గేట్ కూడల్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు నూతన అధ్యక్షుడు భావనాసి మహేష్, ఎమ్మెల్సీ ఇసాక్ భాషతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్ర కోసం 58 రోజులు అంకుటిత నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తూ అమరజీవి అయ్యారన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. దేశ భాషల సమున్నతికి బలిదానం గావించిన త్యాగమూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడు పొట్టి శ్రీరాములు గారి అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారన్నారు. మోహన్ బజిల్ తిండాడు
ఎక్కువ మంది అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు వైశ్యరత్న పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు నంద్యాలలో నూనెపల్లె ఆర్యవైశ్యులు అందరం కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ, ప్రతి ఒక్కరికి, వైశ్య సోదరులందరికీ, సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం. నాకు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, అలాగే ఆర్యవైశ్య రత్నం శ్రీ పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి. పొట్టి శ్రీరాములు గురించి మనమందరము ఎవరు అతని పరిచయం చేసుకోవాల్సినంత పరిస్థితి మనిషి కాదు. ఆయన ఎంత మహోన్నత వ్యక్తో మీకందరికీ తెలుసు. ప్రాణత్యాగం చేసి మనల్ని తెలుగు రాష్ట్రాలను సపరేట్గా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంగా అవతరింపజేయడంలో తన ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. అది కూడా మన వైశ్య కులంలో పుట్టడము మనకెంతో అదృష్టకరము. అటువంటి మహానాయకులు దేశాన్ని తెచ్చిన గాంధీ కానీ, రాష్ట్రాన్ని తెచ్చిన పొట్టి శ్రీరాములు కానీ ఇద్దరు కూడా వైశ్యం కావడము, వైశ్య కులంలో పుట్టినందుకు చాలా సంతోషం. ఇటువంటి వ్యక్తులు ఉండడము మన పూర్వజనం కోరుకుంటున్నాము. కర్నూలు జిల్లా ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా నంద్యాల పెద్ద సంఘము అందరు కలిసి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అన్ని రకాల ఆర్యవైశ్యులు అన్ని దాంట్లో ఉన్నాయి. అన్ని కమిటీ మెంబర్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కోరుతున్నాను. మనమందరము శ్రీరాములు గారి జీవితాన్ని ఒకసారి క్షుణ్ణంగా చూస్తే ఎంతో బాగుంటుంది. మన నడవడిక కూడా ఉన్నతంగా ఉంటుంది. ఆయన మనకందరికీ తెలిసింది ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చెప్పేసి ఆయన నిరాహార దీక్ష చేసి దాదాపు 56 రోజులు అనుకుంటారు. సబ్జెక్ట్ కరెక్షన్ 56 రోజులు ఆయన ప్రాణాలు ఆభరణ వ్యాధిసి ప్రాణాలు వదలడం జరిగింది. ఆ రోజు ఆయన ప్రాణాలు వదలడానికి కూడా ఎవరు తోడు రాకపోయినా, ఎవరితో ఏం సంబంధం లేకుండా ఒక అకుంఠిత దీక్షతో ఆంధ్ర రాష్ట్రం రావాలి, దీనికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనైతే ఆంధ్ర రాష్ట్రం కోసం నా అసూకు వర్తమానం ఒక స్ట్రాంగ్ విషయంతో ఆయన ప్రాణాలు కూడా అర్పించడం అనేది జరిగింది. ఆయన మనకు తెలిసి ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణాని కోసం చేసిన వ్యక్తిగానే తెలుసు. ఆయన జీవితంలో ఇంకా ఎన్నో
నంద్యాల పట్టణంలో ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్న ప్రజానికం కార్తీక మాసం సందర్భంగా మహానంది దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఆర్చి ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల స్థానిక సంజీవనగర్ సర్కిల్లో కార్తీక మాసం సందర్భంగా మహానంది దేవస్థానం వారు పబ్లిసిటీ ఆర్చి ఏర్పాటు చేశారు. ఆర్చి వల్ల ప్రతిరోజు ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్చి మొత్తం రోడ్డు ఆక్రమించడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. అయితే కార్తీక మాసం అయిపోయిన వాటిని తొలగించకపోవడంతో ప్రతిరోజు ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు మాట్లాడుతూ సంజీవనగర్లో గేట్లో మహానంది దేవస్థానం వారు ఆర్చి ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు అధికారులు స్పందించి ప్రకటన ఆర్చీలు తీసివేస్తే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని, కార్తీక మాసం అయిపోయినా అలాగే ఉంచడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే తొలగించాలని వారు కోరారు. వస్తా కదా ఇబ్బంది కదా, ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది. ఒకప్పుడు స్కూల్లో పోవాలన్నా కాలేజీలో పోవాలన్నా ఎంప్లాయీస్ ఆఫీసులో పోవాలన్నా ప్రజలు ఇంధనం వాడకంలో పొదుపు చేయడం ద్వారా రాష్ట్ర దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని విద్యుత్ శాఖ అధికారి ఏడీ ఆంటోనీరాజ్ పేర్కొన్నారు. నంద్యాల విద్యుత్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంటోనీరాజ్ మాట్లాడుతూ మానవ జాతి మనుగడకు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రధానంగా తక్కువ విద్యుత్తును వినియోగించే బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు వాడుకోవాలని, తద్వారా విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ముఖ్యంగా ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం వల్ల ప్రజలకు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. ప్రధానంగా పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తే అనంతరం భవిష్యత్తులో వారికి అది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో సైతం నాసి రకం మోటార్లు వాడకుండా ISI మార్కు కలిగిన మోటార్లు వాడడం వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ ఆదా అయ్యేందుకు దోహదపడుతుందన్నారు. దీంతో పాటు ఇంట్లో వాడుకునే గీజర్లు, సోలార్ ద్వారా వచ్చే గీజర్లు వాడుకుంటే విద్యుత్తును పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ను ఆదా చేస్తే అది సంస్థకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశీయంగా ఇంధన వినియోగం అధికమవుతుందని, మానవుని నిత్య జీవితంలో ఇంధనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి ద్వారా మనకు లభించే సహజ ఇంధన వనరుల్ని వినియోగించుకోవడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయం నుండి పద్మావతి నగర్ ఆర్చి వరకు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో మేలు చేసిన వారమవుతాము. విద్యుత్ పొదుపు వలన భూగోళంలో యొక్క కార్బోహైడ్రేట్ కూడా పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. మన నంద్యాల టౌన్ వరకు చూసుకుంటే సుమారు 1,00,000 సర్వీసులు ఉన్నాయి. 1,00,000 సర్వీసులు గాను ఒక్కొక్క సర్వీసులు ఒక యూనిట్ మిగిలిచ్చినా కూడా రోజుకు 1,00,000 యూనిట్ల వరకు మిగలడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ LED బల్బులు వాడండి, విద్యుత్తును ఆదా చేయండి, దేశ ప్రగతికి మెట్లు చూపండి. ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేస్తారని ఈ సందర్భంగా విద్యుత్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు విద్యుత్ పొదుపు వారోత్సవాలు
పై నుండి ఆదేశాలు ఇవ్వడం అనేది 14 డిసెంబర్ నుండి 20 తారీఖు వరకు ఈ ఇంధన పొదుపు వారోత్సవాలు జరపాలని చెప్పి నిర్ణయించబడింది. అందులో భాగంగానే ఈరోజు అంటే 15వ తారీఖున పవర్ హౌస్ నుండి మేము పద్మావతినగర్ వరకు ఈ విద్యుత్ పొదుపు వారోత్సవాల పైన ర్యాలీ చేయడం అనేది అందరికీ ప్రతి ఒక్కరికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఏ విధంగా పొదుపు చేయాలి, ఒక యూనిట్ పొదుపు చేసినా కానీ దేశాన్ని మనం ఎంతో ప్రగతి పథంలో నడిపించే వాళ్ళం అవుతాం. రేటెడ్ మోటార్లు, రేటెడ్ ఈ 5 స్టార్ మాత్రమే వాడి దేశాన్ని ఒక ప్రగతి పథం ముందుకు నడిపిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఏమి కేటగిరీ అయితే మీ కేటగిరీ ప్రతి ఒక్కరు సన్నిమస్తూ ఈ మేము ఏమైతే సూచనలు ఇస్తామో ఆ సూచనలు పాటించి దేశాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. తమ డిమాండ్లు న్యాయమైనవి. చాలాసార్లు విజ్ఞాపనలు ఇచ్చి పరిష్కరించకపోవడంతో విసిగి వేసారి సమ్మెలోకి దిగాం. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలపై చర్చలు జరిపి పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం అధికారులతో బెదిరింపులకు పాల్పడడం సరికాదు. బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తాళాలను పగలగొట్టాలని చూడడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి మొండి ప్రభుత్వానికి గుణపట్టం తప్పదని అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం 3వ రోజుకు చేరుకుంది. అన్ని మండల కేంద్రాల్లోనూ నిరసన దీక్షలు కొనసాగాయి. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడాన్ని అంగన్వాడీలు సిఐటియు నాయకులు ఖండించారు. నంద్యాల అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన సమ్మెను అణచివేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు కొనసాగింది. నంద్యాలలో ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మోకాళ్లపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను భయాందోళనకు గురి చేసేలా అధికారులు సెంటర్ల తాళాల్ని పగలగొట్టి నిరంకుశంగా పాలన సాగిస్తే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీచర్లు 150,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మెలోకి దిగడం జరిగింది. మా న్యాయమైన కోరికలను తీర్చమని గవర్నమెంట్ను ఎంత అడుగుతున్నా కూడా దిగడం లేదు. 4 రోజులు సమ్మె జరుగుతున్నా కూడా ఇంతవరకు గవర్నమెంట్ లో ఎటువంటి చలనం లేదు. ఈ రోజు అయితే అంతటా అంగన్వాడీ సెంటర్లకు తాళాలు పగలగొట్టడం జరిగింది. తాళాలు అది సచివాలయ సిబ్బందితో సహా మా ఐసిడిఎస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు, ఎండిఓ, ఎంఆర్ఓ వాళ్ళ తరఫున అంతా సచివాలయం వాళ్ళంతా వెళ్ళి అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టినారు. ఏమైనా చేసుకోండి, మేమైతే సమ్మె విరమించేదే లేదు. మా న్యాయమైన కోరికలు తీర్చమని మేము గవర్నమెంట్ కు 20 రోజుల ముందే సమ్మె నోటీసులు ఇచ్చాము. కానీ గవర్నమెంట్ లో ఎటువంటి చలనం లేదు. సమ్మెకు మేము న్యాయమైన కోరికలను ఎంత అడిగినా కూడా ఇవ్వడం లేదు. తర్వాత వచ్చేసి మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కానీ మా పనికి మా శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని అడిగాము. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని అడుగుతున్నాము. కానీ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇది లేదు. కానీ ఇంకా మేము తీవ్రంగా సమ్మెను ఇంకా నిర్వహిస్తామని తెలుపుతున్నాము. మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము తెలపడం జరుగుతుంది. ఇట్లు నంద్యాల అర్బన్ ప్రాజెక్టు కార్యదర్శి సునీత. పాల్గొని మేమందరము వర్కర్లు అయితేనేమి, హెల్పర్లు అయితేనేమి మేమందరం సమ్మెగా ఉండి మేము ఇదే రోజులు 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ ఏం శరణమై లేకుండా పోతుంది. జగనయ్య చేసే పనులు చూస్తుంటే మాకైతే బాధ కలిగిపోతుంది. మేము చేసే పనులేమో ఆయనకు బాధ అనిపిస్తుందో, మంచి అనిపిస్తుందో, చెడ్డ అనిపిస్తుందో మాకే చేయడం లేదు. గ్రామాలకు ఓట్లకు వచ్చేటప్పటికి నమస్కారం చేసుకుని ఓట్లు వేయించుకున్నాడు, పైన కూర్చున్నాడు. అమ్మ మీకు అందరికీ అక్క చెల్లెళ్ళారా, మీకు అందరికీ నేను తప్పనిసరిగా మీకు అందరికీ మేలు చేస్తాను, అందరికీ బాగా చేస్తానని చెప్పి చెప్పినాడు. కానీ మా యొక్క శిశు సంక్షేమ శాఖ గురించి మేము చేసే పనుల విధానాలను బట్టి మేము ఎన్ని పనులు చేసినా కానీ మాకు ఏ రోజు కూడా మాకు స్పందించడం లేదు. ఆయన మాకు జీతాలు సరిగా ఇవ్వడం లేదు, ఇంటి అద్దెలు ఇవ్వడం లేదు. తల్లులకు గర్భవతులకు పారితలకు అయితేనేమి వాళ్ళకి ఇచ్చే పౌష్టికాహారాలు కూడా సరిగా వైఎస్ఆర్ కిట్లు అని చెప్పి అన్నాడు. దాంట్లో ఖర్జూరాలు అయితేనేమి, పిండి అయితేనేమి, అటుకులు అయితేనేమి ఏవి చూసినా కానీ సరైన నాణ్యమైన సరుకులు ఇవ్వడం లేదు. అట్లా కానీ చదువులకు ఎక్కడో చెప్పుకొని మేము ఇస్తూ వచ్చినాము. గ్రామంలో కొట్టారొద్దని గుడ్లు కూడా సరైన ఇగుగా లెక్క ప్రకారంగా ఇవ్వడం లేదు. అట్లయినా ఇచ్చినా కానీ అందరూ చెప్పుకొని మేము చేసుకుంటున్నా కానీ మేము ఇన్ని 4 సంవత్సరాలు 9 నెలల ఈ రోజుకి అయినా కానీ మాకు మేము ఎన్ని రోజులు మేము ఎక్కడైనా కానీ సమ్మెలు చేసుకుంటూ రాష్ట్రాలకు చేసుకుంటూ ఎన్ని చేసి మా బాధలు మా శ్లోకం చెప్పినా కానీ ఆయన ఎన్నుకోకుండా ఏదైనా కానీ మీకు సమాధానం చెప్తానమ్మా, చేస్తానమ్మా,
సరేనమ్మా ఏదో ఒకటి చేస్తానమ్మని చెప్పిన మాట రావడం లేదు. ఈ రోజు కూడా మేము సమ్మెలోకి దిగినాము. ఎంతవరకైనా మేము సాధిస్తాము. తప్పనిసరిగా ఈ రోజుకైనా నువ్వు గద్దె దిగి మా మాటలు విని ఏదో ఒకటి చేస్తామమ్మా అని చెప్పిన మాట ఈ రోజు రేపటి రాకపోయినావంటే ముందు రోజుల్లో నీ కథ ఏమైతుందో నువ్వే తెలుసుకోవాలి. మా యొక్క రంగం చూపించి మేము చూపిస్తాం కూడా మా కళగా చూపిస్తాం మీకు. మా యొక్క ఆడవాళ్ళ గోడు నీకు తప్పదు. ముసిడి ముట్టుగా బాలింతలు గర్భవతులు అంటే వాళ్ళు తల్లులు కూడా గర్భిణీ స్త్రీలు బాలింతలు అయిన కారు మా యొక్క అంగన్వాడీ అలాగనే కానీ పనులు చేసుకుంటూ గ్రామంలో మంచి సేవలు చేసుకుంటున్నాము. మేమైతే ఇప్పటి నుంచి కాదు 1993 నుంచి మేము ఇప్పటికి 34-33 ఏళ్ళు దరిదాపు అవుతున్నా కానీ మేము ప్రత్యేక కార్యక్రమం చేసినాం. మేము పిఎల్ డ్యూటీ కా నుంచి పసుపోలే కా నుంచి విభక్తం ఆపరేషన్ల కా నుంచి పనులకు సేవలు చేసుకుంటూ గ్రామంలో మేము ప్రత్యేక సేవ చేసినాము. కానీ ఈ రోజు అదే గ్రామంలో అదే కొత్త వచ్చిన సచివాలయంలో కొత్తగా వచ్చిన ఏఎన్ఎంలను కొత్తగా వచ్చిన ఎంఎస్కేలను వాళ్ళని పిలిపించి మా యొక్క సెంటర్ లో నువ్వు ఎవరయ్యా, నువ్వు ఎవరివి? ఎంపీటీలు పెట్టారా, సర్పంచులు పెట్టారా, బీగాలు ఎవరు పెట్టారు? బీగాలు కూడా మేము కొనుకొచ్చుకున్నాము. గవర్నమెంట్ బీగాలు ఇవ్వలే. మాకు సొంతంగా వాళ్ళు ఇచ్చినట్టు ఒక వాళ్ళు పోస్టర్లు ఉన్నాయంతే. సరుకులు ఏం లేవు. సరుకులు ఉన్న వాళ్ళు ఉంటే సరుకులు రిజిస్టర్ రాసి పెట్టినా మా స్టాక్ ఉంటుందని నా దగ్గర తీసుకోబడి పెట్టుకోండి. మేము సొంతంగా మేము మా యొక్క సత్తా చూపించి మా సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. ఇంతవరకు మేము ఇన్ని పనులు చేసినా కానీ మీకు మంచి లేదు. కానీ నువ్వు మంచి పడాలా బాగుండాలంటే తల్లులారా మీకు నమస్కారము. ఇంతవరకు మేము మిమ్మల్ని మేము మర్చిపోయినా ఇప్పుడు వరకైనా కానీ మేము మీకు పెంచుతాము, జీతాలు వేతనం పెంచుతాము, మీ కోరికలు తీరుస్తామని చెప్పి నువ్వు న్యాయవంతంగా మాట్లాడితేనే మంచివాడిని అవుతావు. లేకపోతే ప్రతి ఒక్కరు నేను ఏమేమనుకుంటారో అది దేవునికి నీకే తెలుసు. దయవంచి జగనయ్య తప్పనిసరిగా మా కోరికలు నెరవేర్చుము. కొన్ని కోరికలను నెరవేర్చు. ప్రతి ఒక్కరికి నిన్న మొన్న ఎక్కిన వాళ్ళకల్లా 10,000 20,000 చేస్తున్నావు. 18 ఏళ్ళ ఉన్న 45 ఏళ్ళ నుంచి 50 అయిన వాళ్ళకు 18,000 ఇస్తున్నావు. మళ్ళీ పింఛన్ ఇస్తున్నావు. మాకేమన్నా భర్త చచ్చిపోయా నాకు పింఛన్ ఇచ్చినావు? ఏమన్నా నా భర్త చచ్చిపోయి 5 ఏళ్ళు అవుతుంది పింఛన్లే. ఒక 11,000 జీతం ఇస్తే ఏమవుతుంది? రికార్డులు కొనుక్కోవాలా? అద్దెలు అయితే అవసరం అయితే సరిగ్గా నెలకు ఇవ్వవు. తప్పనిసరిగా మా యొక్క కోరిక నెరవేర్చాలని నా కోరిక నెరవేర్చామని చెప్పి నేను పెట్టుకుంటున్నానయ్యా. ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఎస్ఐలు లక్ష్మయ్య, దేవేందర్ నంద్యాల సంజీవ్ నగర్లో ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు ఎస్ఐలు ప్రమాదాలపై చైతన్యపరుస్తూ అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ఆటోలో పాటలకు సంబంధించిన మ్యూజిక్ బాక్సెస్ పెట్టుకుని సౌండ్ కాలుష్యం చేయకూడదని అన్నారు. ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఎక్కించుకొని పిల్లలు ఇబ్బంది పడుతున్నట్లు చూడకూడదు. ప్రమాదాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, లైసెన్స్ లేకుండా ఆటోలు నడిపితే చర్యలు తప్పవని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. కానీ మీరు కాకింగ్ చేసుకోండి. ఫస్ట్ లో 2 లైసెన్స్, 3వది ఇన్సూరెన్స్, 4వది ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. టౌన్ లో చెప్పండి. మనం గమ్యం చేర్చాలనేది మన దృష్టిలో ఉండాలి. మనుషులలో మార్పు రావాలా. టౌన్ లో తెలిపేదేమంటే పార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లైసెన్స్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా. మనం ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా పబ్లిక్ను మనం చేర్చేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అది తీసుకుంటే మన ట్రాఫిక్ సురక్షితంగా వెళ్ళిపోయి మనము మన పిల్లలు మనం చేసే గమ్యాన్ని బాగా చేస్తామని ఇలా తెలపడమైనది. అవగాహన కల్పించారు ఆటో వాళ్ళకు. చిన్నపిల్లలు ఎక్కువ డ్రైవింగ్ చేస్తారు, వాళ్ళపై ఎలాంటి చర్యలు? మైనర్ డ్రైవింగ్ కూడా చేస్తాము. వాళ్ళ మీద కూడా కేసులు పెడతాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తాం. మైనర్ కూడా డ్రైవింగ్ చేస్తే ఇంకా ఒకసారి 2 సార్లు అవగాహన చెప్తాం. తర్వాత మైనర్కు వాళ్ళ ఫాదర్ కూడా చేస్తాం అనమాట. వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుపుతాం ఆ విషయాన్ని. మైనర్ నడపకూడదు అనేది దానికి మనం అవగాహన అవి కూడా అవేర్నెస్ చేస్తాం. మనం లగేజ్ మర్చిపోతాం. లగేజ్ మర్చినప్పుడు మన ఆ ఏరియా ఉంటే ఆ ఏరియా పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తుంటే వాళ్ళకు గుడ్ నేమ్ వస్తుంది. ఒకవేళ కూడా దాని బంగారు ఉన్నా డబ్బు ఉన్నా కూడా ఒకటి తీసుకుపోయి ఆశపడినాక మాకు ఇది తీసుకెళ్ళి దొంగ అయిపోతాం. కాబట్టి ఒక్కరు చేసే పనికి ప్రతి ఒక్కడు ఇది అవుతుంది. కాబట్టి మనం పోలీసు వాళ్ళు ఏమన్నా లగేజ్ గిగేజ్ ఉంటే ముందు ఎక్కేటోళ్ళు కూడా నంబర్ హ్యాండ్ ఓవర్ చేయాలా. పబ్లిక్ పోయి ఒక ఎక్కినాడు నీట్నెస్ ఉండాలి మనిషికి. ఆటో బా ఇది ఆటో వచ్చి నాకు స్థాయిగా నా ఇంటిగా ఇచ్చిపెడతాను అనుకున్నాం రాలి వాళ్ళు. ఆ విధంగా పబ్లిక్ ఎక్కుతారు. ఈ కట్టె పెట్టుకోవడము, అద్దాలు పెట్టుకోవడము, బండి మీద ఇష్టమతి వేసుకోవడము అవన్నీ ఉండకూడదు.
వీక్నెస్ యూనిఫామ్ పెట్టుకుంటే ఇద్దరు ఆటలు ఎవరు అని వాళ్ళు అమ్ముకున్నారు, పబ్లిక్లో అమ్ముకున్నారు వాళ్ళ అది స్థాయిలో అది లేకపోతే మేము చేసి పెట్టినాము. నంద్యాల సంజీవ్ నగర్ శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు శ్రీ భాగవత్ సేవా సంస్థ కమిటీ సభ్యులు. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో ముందస్తు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధనుర్మాస మహోత్సవం 17వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ భాగవత్ సేవా సమితి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందస్తు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 17వ తేదీ నుండి ధనుర్మాస పూజలు, విశేష అభిషేకం, మూర్తులకు నిత్యం మరియు మూల విరాట్కు పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని దేవుని కృపా పాత్రలకు కాగలరని జనవరి 15వ తేదీ మహారథోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు. భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారిచే నిర్వహించబడుతున్న సంజీవనగర్ వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ ధనుర్మాసం సందర్భంగా అంటే ధనుర్మాసం 17/12/2023 నుంచి 14/1/2024 వరకు జరుగును. ఈ ధనుర్మాసంలో అనేక కార్యక్రమాలు భగవత్ సేవా సమాజ్ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, అర్చనలు నిర్వహించబడును. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు డాక్టర్ డివి హైగ్రీవాచార్యచే తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుప్పావి ప్రజలు మన ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడును. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో ఎవరైనా స్వామివారికి అభిషేకం కానీ అర్చనలు కానీ చేయించదలుచుకుంటే ఆఫీసులను మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎవరైనా స్వామివారికి ప్రసాద వితరణ కానీ పూలంగి సేవకు కానీ సహాయం చేయదలుచుకున్నట్టు ఆఫీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. భక్త మహాశయులకు మార్గశీర్ష మాస శుభాకాంక్షలు మరియు ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున తెలియజేయుచున్నాము. ఈ మాసం 12వ తారీఖు కార్తీక మాసం ముగిసినది. ఈ మాసం 13వ తారీఖు నుంచి అనగా 13/12/2023 నుంచి మార్గశీర్ష మాసం మొదలైంది. ఈ మార్గశీర్ష మాసంలోనే మనకు ధనుర్మాసం అనగా ఈ నెల 17/12/2023 నుంచి జనవరి 14/1/2024 వరకు ఈ ధనుర్మాసం ఉండును. తదుపరి 15వ తారీఖు సంక్రాంతి దినము. ఆ సంక్రాంతి దినమున శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు రథోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుచున్నారు. అదేవిధంగా ఈ ధనుర్మాసం అనగా సూర్య భగవానుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మనకు ధనుర్మాసం వచ్చును. ఈ ధనుర్మాసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ముఖ్యమైన మాసం. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం అని అన్నారు. అంటే మాసములలో నేను మార్గశీర్ష మాసమును అని. కాబట్టి ఈ మార్గశీర్ష మాసములకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మార్గశీర్ష మాసములో ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారో వారు చేసిన పాప కార్యములన్నీ తొలగని శ్రీకృష్ణ భగవాత్ముడు చెప్పి ఉన్నాను. కావున ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి జనవరి 1, అదేవిధంగా రథోత్సవం ఎన్నో కార్యక్రమాలు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్నాము. కావున భక్తులకు తెలియజేయమనగా ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతినిత్యం ఈ ధనుర్మాసంలో ఉదయం 5 గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకం మరియు సహస్రనామార్చనలు జరుగుతున్నవి. కావున ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనదలిచిన వారు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆఫీసు నందు మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతినిత్యం సాయంత్రం 7 గంటలకు డాక్టర్ డివి హైగ్రీవా గారిచే తిరుప్పావై కార్యక్రమం చెప్పబడుచున్నది. కావున ఈ కార్యక్రమంలో కూడా ఆ వెంకటేశ్వర స్వామి గురించి తిరుప్పావై గురించి వినదలిచిన వారు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆఫీసు నందు లేదా ఈ రామాలయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆ స్వామి. నంద్యాల బేడ బుడగ జంగాల నాయకుడు మోతి జమ్మడక తాటికొండ బుగ్గరాముడు ఆధ్వర్యంలో బుడగ జంగం కులస్తులు తెలుగుదేశం పార్టీ నంద్యాల ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ను కలిసి తమ సమస్యలు విన్నవించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు నుండి సంచార జాతులైన బేడ బుడగ జంగాలు కూడు గూడు గుడ్డ కోసం కళను నమ్ముకుని దేశవ్యాప్తంగా తిరిగి బుర్ర కథలు చెప్పే రోజులు ఇప్పటికీ గుర్తున్నాయని పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర సాక్షిగా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేరుస్తామని మాట ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారని, వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ బుడగ జంగాలకు ఎస్సీలకు ఇచ్చినట్టే అనేక సంక్షేమ పథకాలు, వివాహ కానుక 40,000 రూపాయలు, విదేశాల్లో విద్య అభ్యసించడాన్ని 10 లక్షల రూపాయలు అందించిన ఘనత నారా చంద్రబాబుదని గుర్తు చేశారు. మనకు రిజర్వేషన్లు కావాలంటే లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ప్రామిస్ చేశారని చెప్పారు. తప్పకుండా అది అవసరం, అది ఉంటేనే మీరు ఏమైనా సాధించగలుగుతారు, అన్ని రకాలుగా ముందుకు పోగలుగుతారు. రిజర్వేషన్ లేకపోతే ఏం చేయలేరు. మన పిల్లలు డాక్టర్ కావాలా, ఒక 2 డాక్టర్లు, ఇంజనీర్ కావాలా, అవకాశం కావాలంటే మనకి రిజర్వేషన్ ఉంటే బీసీలు ఉంటే అవకాశం రావడం లేదు. కానీ ఎస్సీలకు ఉంటే అవకాశం వస్తుందని చెప్పి మీరు చూసి వృత్తులు బట్టే వేయాలి. ఆ రోజుల్లో వృత్తులు బట్టి ఎస్సీలకు బీసీలకు తయారు చేశారు. కాబట్టి మరి వృత్తిపరంగా కొన్ని రాష్ట్రాల్లో న్యాయం జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో న్యాయం జరగలేదు. మన రాష్ట్రంలో మాత్రం అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏది కూడా అమలు చేయడం లేదు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత. సరే, ముఖ్యమంత్రి పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం చదువుకున్నారు, పిల్లలు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి పనితీరు ఏ రకంగా ఉంది అనే దాని గురించి కూడా బడ్జెట్లోనే సపరేట్గా కేటాయించాలి. మీకు సపరేట్గా ఎట్లేదు ఎస్సీలకు బీసీలకు కాకుండా ఎస్టీల బడ్జెట్లో ఎస్టీల బడ్జెట్లో కలపాలి. కాబట్టి ఎస్టీల లేకుండా బీసీ ఎస్సీ లేకుండా కలపాలి. ఇది మేము చేసుకునే వృత్తి పెద్దలు హరికథలు పురకథలు చెప్పుకుంటే పెట్టేవాళ్ళు. సరే, ఈరోజు పట్టణాలకు వచ్చారు కాబట్టి ఆ వృత్తిని తీసుకుంటారు, కాలం గడుపుతా ఉన్నారు. కానీ ఇప్పుడు అది కూడా లేవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఆర్య వైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న కార్తీక మాసం ఆర్చి తొలగించని అధికారులు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. జాతీయ ఇంధన పొదుపు వార్షికోత్సవాలు, ప్రజలు ఇంధన వాడుకలో పొదుపు చేయాలి. ర్యాలీ ప్రారంభించిన డి ఆంటోనీరాజ్. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి, మోకాళ్లపై నిరసన, ప్రభుత్వంకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, ఎస్ఐలు. లైసెన్స్ లేకుంటే కఠిన చర్యలు తప్పవు, ఎస్ఐ వెల్లడి. శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవ ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన శ్రీ భగవత్ సేవా సంస్థ కమిటీ సభ్యులు. బేడ బుడగ జంగాల నాయకులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామంటూ ఎన్ఎండి ఫరూక్ కు మద్దతు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRK టీవీ న్యూస్.